బతుకుదాం వద్దాం అన్నట్టు మా పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్లో తెల్లవారుజాము నుంచి పెట్రోల్ బంకుల దగ్గర జనాలు అయితే బారులు తీరుతున్నారు. చాలా వరకు పెట్రోల్ బంకులు అయితే పెట్రోల్ లేదని చెప్పడంతో ఎక్కడైతే పెట్రోల్ దొరుకుతుందో అక్కడ వరకు ప్రజలందరూ కూడా వెళ్ళి క్యూ లైన్లో ఉండి మరీ పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. అయితే రోజు దినచర్యగా అంటే పొద్దున్న లెగిస్తే పెట్రోల్ అనేది ప్రతి మనిషి జీవితంలో అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వారి ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా పెట్రోల్ బండి మీద వెళ్ళాలి. ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే రోజు వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులు కూడా మన ముందున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చాం బాబాయ్, 2 గంటలు అవుతుంది వచ్చి. ఇప్పుడు పచ్చేసరికి ఇది ఆగిపోతుంది, ఇబ్బందులు అవుతున్నాయి. రిస్కులు లేకుండా అన్ని ఇబ్బందులు లేకుండా అసలు బతుకుదాం వద్దాం అన్నట్టు మా పరిస్థితులు. అది సో ఇది ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే కనుక పెట్రోల్ కొరత లేదు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నా సరే నిజానికి గ్రౌండ్ లెవెల్లో మాత్రం పెట్రోల్ కొరత ఉంది. అది ఎందుకు డిమాండ్ క్రియేట్ అయినది అనేది ఇంతవరకు సరిగ్గా ఎలాంటి సమాచారం అయితే ప్రభుత్వం తరపు నుంచి లేదు. కానీ ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారని చూడొచ్చు. చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఎంతో మంది కనీసం వాళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లేదా నిత్యావసర వస్తువుల కోసమో లేదంటే రోజువారీ పనుల కోసం వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ బారులు తిరుగుతున్నారు. చూసినట్లయితే కనుక దాదాపు ఇక్కడ 200 మంది జనాలందరూ కూడా వీళ్ళందరూ కూడా పెట్రోల్ కోసం నిలబడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెల్లవారుజాము నుంచి కూడా మేము ఇక్కడ వెయిట్ చేస్తాము కానీ పెట్రోల్ మాత్రం దొరకట్లేదు అని చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే ఫోన్ పేలు పనిచేయట్లేదు. ఫోన్ పేల ద్వారా మేము తీసుకోవట్లేదు, కేవలం క్యాష్ రూపంలో ఇస్తే మాత్రమే తీసుకుంటామని కూడా చెప్తున్నారు. అంటే ఇంతసేపు లైన్లో ఉండిన తర్వాత ఒక్కసారిగా క్యూలో నుంచి వాళ్ళ దగ్గరికి అక్కడికి వెళ్ళేసరికి మాత్రం వాళ్ళు మళ్ళీ క్యాష్ మాత్రం తీసుకుంటాము, ఫోన్ పే యాక్సెప్ట్ చేయట్లేదని చెప్తున్నారు. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా పెట్రోల్ కోసమే నిలబడి ఉన్నారు. వీళ్ళందరూ కూడా దాదాపు హనుమాన్ జంక్షన్ నుంచి ఇక్కడ వరకు వస్తున్నారు. అంటే ఏదన్నా ఒక పెట్రోల్ బంక్ లో మాత్రమే పెట్రోల్ దొరుకుతున్న సమయంలో ఇలా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పెట్రోల్ కొరత వచ్చింది పైన కంపెనీ నుంచి రావట్లేదండి పైనుంచి, అందువల్ల పెట్రోల్ కొరత బాగా వచ్చింది. ఉండదానికన్నా ఎక్కువ ఆయిల్ కొడిచ్చుకెళ్తారు. 100 కొడిచిన వాళ్ళు 200 కొడిచిన 500 కొడిచుకెళ్తాం వల్ల ఈ కొరత వస్తాం. అందువల్ల కొరత లేదండి, మామూలుగా ఉంది. మామూలుగా అయితే పెట్రోల్ అయితే సరిపోతుంది. కాకపోతే ఎప్పుడైతే ఈ డిమాండ్ క్రియేట్ అయిందో 100 కొట్టించుకున్న వాళ్ళు 500 కొట్టించుకుంటున్నారు. లీటర్ కావాల్సిన 10 లీటర్లు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే రోజువారీ ఒక మనిషి 1 లీటర్ కొట్టించుకోవాలనుకుంటే ఆ లీటర్ కొట్టుకుని సరిపోతుంది. కానీ ఎప్పుడైతే ఈ కొరతని చెప్పారో అప్పుడు అవసరానికి మించి వాళ్ళు పెట్రోల్ కోసం అధికంగా వచ్చేసరికి ఈ డిమాండ్ అనేది క్రియేట్ అయిందని ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ యాజమాన్యం చెప్తుంది. ఎప్పటిలాగైతే స్టాక్ అయితే ఉంది కానీ కొంతమంది ఎప్పుడైతే వాళ్ళు అధికంగా కావాలని కొంతమంది అయితే ట్యాంకులు కూడా తీసుకొస్తున్నారు. వాటర్ బాటిల్లో కానీ వాళ్ళ దగ్గర ఉన్న 5 లీటర్స్ ట్యాంక్స్ తీసుకొచ్చి వాటిలో ఫిల్ చేసుకుని వెళ్తున్నారు. సో దీని ద్వారా ఖచ్చితంగా అవసరం ఉన్న వాళ్ళకి కూడా కొరత అనేది ఏర్పడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పెట్రోల్ కొరత వల్ల ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పోలీస్ సిబ్బంది కూడా తగు చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ క్యూ లైన్ పాటించేటప్పుడు కూడా కానీ లేదంటే పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు కానీ గొడవలు వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కడైతే పెట్రోల్ దొరుకుతుందో ఆ పెట్రోల్ బంక్ దగ్గర రద్దీగా ఉండే చోట్ల ఖచ్చితంగా ఒక కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. దీన్ని బట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ సిబ్బంది కూడా తగు చర్యలు తీసుకుంటుందని ఈ వీడియోలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం హెచ్పి పెట్రోల్ బంక్ ఓనర్ అయితే ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఇంత డిమాండ్ క్రియేట్ అవడానికి కారణం ఏంటనేది. నమస్తే అండి. మనకి సప్లైస్లో కొద్దిగా షార్టేజ్ వచ్చాయండి. 3 ఆయిల్ కంపెనీస్ డీజిల్ అనేది లాస్ట్ 10 డేస్ బట్టి పెట్రోల్ బంక్స్కి ఇవ్వట్లేదు. ఈ లాస్ట్ 3-4 డేస్ బట్టి పెట్రోల్ కూడా క్రౌడ్ ఓవర్గా కొట్టించుకోవడం, అన్ని బంకుల్లో ఆయిల్ అయిపోవడం, బాగా అన్ని బంకుల్లో షార్టేజ్ పెరిగిపోయింది అనమాట. అక్కడ సప్లై మనకి 10,000 ఇస్తే ఇక్కడ డిమాండ్ వచ్చి 20,000 లీటర్లు ఉండటం వల్ల మనకి ఆయిల్ అనేది కస్టమర్లకు నాకు తెలిసి ఒక 30వ తారీఖు నుండి అంతా క్లియర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మాకు పైన వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 30వ తారీఖున అంతా సర్వింగ్ అవర్స్. ఈరోజు కూడా మీటింగ్ ఉందని చెప్పారు. ఎర్లీ మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతున్నారు మీటింగ్. ఆ మీటింగ్ సారాంశం బట్టి ఈరోజు నుండి ఇస్తారా లేకపోతే 30వ తారీఖు నుండి ఇస్తారా అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది ఇక్కడ సమాచారం. చూసినట్లయితే కనుక ప్రస్తుతం ఎందుకు ఇంత షార్టేజ్ వచ్చిందంటే ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో అప్పుడే క్రూడ్ ఆయిల్ మీద భారం అయితే పడుతుందని అందరికీ తెలుసు. కాకపోతే 5 రాష్ట్రాల్లోనూ ఎలక్షన్ సమయం కావడంతో ఈ ఇబ్బందిని అయితే బయటికి రానివ్వలేదు. ఎప్పుడు ఎలక్షన్ సమయంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి పెట్రోల్ షార్టేజ్ వచ్చినా డీజిల్ షార్టేజ్ వచ్చినా సరే ఆ విషయాన్ని బయటికి రాకుండా ఆ షార్టేజ్ అనేది ఫిల్ఫిల్ చేశారు. ఎప్పుడైతే ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి స్టాక్ అనేది కూడా ఆపేయడం జరిగింది. అప్పటి నుంచి ఆ షార్టేజ్ అయితే ఉంది. అయితే మరీ
మరీ సామాన్యుడికి అందరంత షార్టేజ్ అయితే కాదు. ఎప్పుడైతే పెట్రోల్ బంకుల్లో ఒక బంకులో పెట్రోల్ దొరకట్లేదని చెప్పారో మరుక్షణం నుంచి మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా 1 లీటర్ కొట్టించిన వాళ్ళు 10 లీటర్లు కొట్టించుకోవడం వల్ల ఈ షార్టేజ్ అనేది ఏర్పడిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ యాజమానులు మిగతా విశ్లేషకులు అందరూ కూడా చెప్తున్నారు.